హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ దాడులు కొనసాగుతున్నాయి. చార్మినార్ పరిధిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఈ సోదాలు జరుగుతున్నాయి. అల్ అక్బర్ గోదాంలో తనిఖీలు జరిగాయి. FSSAI లైసెన్స్ లేకుండానే ఈ గోదాం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిషేధిత రంగులు ఇక్కడ వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు. పాత వంట నూనెల్ని తిరిగి వినియోగిస్తున్నారు నిర్వాహకులు. 110 కిలోల ఫ్రైడ్ చికెన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. 90 లీటర్ల వంట నూనె, రంగులు సీజ్ చేశారు. 2 నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఫుడ్ సేఫ్టీ దాడులకు సంబంధించి మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, వరుసగా ప్రతిరోజు కూడా హెచ్ ఫాస్ట్ అధికారులు ఎక్కడో చోట రైడ్స్ ని చేస్తూనే ఉన్నారు. తాజాగా చార్మినార్ లో ఉన్నటువంటి ఒక ఫుడ్ ఫాస్ట్ గోడౌన్ పైన ఈ రైడ్స్ ని చేశారు. హుసేనియాలం పరిధిలో ఉన్నటువంటి ఆల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అనేటువంటి గోడౌన్ లో అక్కడ ఉన్నటువంటి కులిపోయినటువంటి పదార్థాలను హెచ్ ఫాస్ట్ అధికారులు గుర్తించారు. సో ఆల్రెడీ యూజ్ చేసినటువంటి ఆయిల్ నే మళ్ళీ యూజ్ చేసి అక్కడ కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ని వీళ్ళు తయారు చేసినట్టు గుర్తించారు. దీంతో రైడ్స్ చేయగా దాదాపు 110 కిలోల ఫ్రైడ్ చికెన్ ని హెచ్ ఫాస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఆల్రెడీ యూజ్ చేసినటువంటి 90 లీటర్స్ ఆయిల్ ని సైతం సీజ్ చేశారు. దీన్ని నడుపుతున్నటువంటి 2 నిర్వాహకులను హెచ్ ఫాస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్ననే మనం చూసాము పన్నీర్ విషయంలోనూ ఈ తరహాలో పూర్తిగా కల్తీ పన్నీర్ తయారు చేసినటువంటి గోడౌన్ల పైన కూడా హెచ్ ఫాస్ట్ అధికారులు రైడ్ చేసి వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఈ రోజు ఈ తరహాలో పూర్తిగా చెడిపోయినటువంటి పదార్థాలను ఉపయోగించి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ని తయారు చేసినట్టు గుర్తించి ఇందులో కూడా 2 అదుపులోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ వీళ్ళిద్దరిని కూడా రిమాండ్ చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.